ఓకే, అరవింద్ కేజ్రీవాల్ గారితో పాటు కవిత గారిని కూడా సిబిఐ కోర్టు అనేది ఎక్విటల్ ఇచ్చింది ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో. ఎందుకు ఇచ్చిందనే చెప్తాను, బికాస్ మీరు ఆల్రెడీ న్యూస్ చూసే ఉంటారు. 3 థింగ్స్. ఫస్ట్ ఏంటంటే 100 crores తీసుకున్నారు, రెండోది వాట్సాప్ చాట్స్ ఉన్నాయి, మూడోది ఏంటంటే అంగదియా పౌతి ఒక ఇన్ఫార్మల్ హవాలా సిస్టమ్లో ఇన్వాల్వ్ అయ్యారు, ఇవి ఎలిగేషన్స్. బట్ 100 crores తీసుకున్నారనే దానికి సిబిఐ ఎటువంటి ఎవిడెన్స్ చూపించలేకపోయింది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మెటీరియల్ ఎవిడెన్స్. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ వాట్సాప్ చాట్స్ ఏవైతే ఉన్నాయి, కోర్టు అడ్మిటెడ్ ఉంది, చాట్ ఉంది, బట్ పాలసీ డిస్కషన్ జస్ట్ వాట్సాప్లో జరిగినంత మాత్రాన క్రైమ్ తీసుకెళ్లి వాళ్ళ మీద వేయలేము, ఎవిడెన్స్ చూపించాలి. అంటే ఈ డిస్కషన్ జరిగిన తర్వాత ఇదిగో ఈ యాక్షన్ తీసుకున్నారని. బట్ వాట్ ఎవర్ చేంజెస్ చేసినవన్నీ ఆల్రెడీ పాలసీ డాక్యుమెంట్లో మెన్షన్ చేశారు స్ట్రక్చరల్గా. సో దెర్ ఈస్ నథింగ్ సస్పీషియస్ అనేది కోర్టు రీడింగ్. ఫైనల్గా ఏంటంటే ఈ అంగాదియా పౌతి ఇన్ఫార్మల్ హవాలా సిస్టంలో రిసీట్స్ ఉన్నాయి, బట్ అది ఎవరు ఇచ్చారు, ఎవరికి ఇవ్వమని చెప్పారు, మనీ ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయింది అనేది సిబిఐ ఎస్టాబ్లిష్ చేయలేకపోయింది. అంటే కొంతమంది ఏజెంట్స్ దగ్గర స్టేట్మెంట్స్ తీసుకుంది, ఓరల్ స్టేట్మెంట్స్, బట్ అవి ఐ కెన్ సే ఎనీథింగ్, సిబిఐ ముందుకెళ్ళి అవును వీళ్ళే చేశారని. బట్ వాళ్ళే చేశారని నేను ఏదో ఒక ఎవిడెన్స్ చూపించాలి. వాళ్ళు స్టేట్మెంట్స్ ఇచ్చారు కానీ ఏజెంట్స్ ఎవిడెన్స్ చూపించలేదు. సో ఈ రీజన్స్ అన్నిటి వల్ల, ఈవెన్ ల్యాండ్ ఒకటి కొన్నారని చెప్పారు, అది కూడా ప్రూవ్ అవ్వలేదు. వీటన్నిటి వల్ల కవిత గారికి కూడా ఎక్విటల్ వచ్చింది. ఇది జస్ట్ సిబిఐ కేసు, వీళ్ళ మీద ఈడీ కేసు కూడా ఉంది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. అది ఏమైందో చూడాలి, బట్ మోస్ట్ ప్రాబ్లీ హైకోర్టులో స్టే రావచ్చు, చూద్దాం. థ్యాంక్ యూ, ఫాలో మీ.